హే వాట్సాప్ గైస్, వెల్కమ్ టు లెట్స్ ప్లే ఎపిసోడ్ నెంబర్ 9కి అయితే స్వాగతం అనమాట. అందరూ ఎలా ఉన్నారు? సో మీకైతే ఒక కొత్త ఫ్రెండ్ని పరిచయం చేయాలి గైస్. సో వీడే అనమాట. సో వీడికి ఏదైనా పేరు పెట్టాలి గైస్. మీరైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ పేరు పెట్టాలో. సో అదైతే పెట్టేద్దాం దీనికి. సో ఓకే, ప్రజెంట్ అయితే నైట్ అయింది. సో స్లీప్ వేసేద్దాం. సో ఈరోజు ప్లానింగ్స్ వచ్చేసి నేను ఇంటి బయట అదే ఒక ఫామ్లో అయితే కట్టుదాం అనుకుంటున్నా గైస్. అది ఎందుకంటే కొంచెం ప్రొటెక్షన్ కింద, అది కాకుండా మనకు ఫుడ్ సోర్స్ కింద కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం, కట్టడానికి ఇంకొక విషయం ఏంటంటే అంత పెట్టుకోద్దు. ఈ కౌక్రషర్ అయితే కట్టానమాట. యాక్చువల్గా అది వీడియో తీసాను, కాకుండా క్లిప్ రికార్డ్ అవుతుంది కాబట్టి 9 నెంబర్ 9 తీసుకున్నాను. సో ఓకే, ప్రజెంట్ అయితే పెట్టేద్దాం వీటికి. ఇంకొకటి వచ్చింది అనమాట. టోటల్ 6 కౌస్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు 24 కౌస్ వచ్చాక వర్క్ అవుతుంది అనమాట. ఇదైతే సింపుల్ గైస్. చాలా మంది ఇష్టం అంతా కట్టుకొని చాలా హార్డ్ చేసుకుంటారు. ఇదైతే సింపుల్గా ఉంటుంది. ఓకే, సో స్టార్ట్ అయితే చేసేద్దాం. దానికన్నా మనకు వుడ్ కావాలి కదా. నా దగ్గర సరిపడా వుడ్ అయితే లేదు, అసలు ఉన్నది కూడా లేదు. ఇదేదో ఉంది జంగుల్లా, అది కూడా అక్కడ నుండి వచ్చాను. నాకు తెలిసి అక్కడ ఉంటుంది. నాకు తెలిసి పోయి చూసి వస్తే ఒకసారి అయిపోతుంది. నేను చూసి వస్తాను. అట్లా గైస్, మన దగ్గర కూడా ఏం లేదు ఈ స్ప్రూ స్టేర్స్ తప్ప. కాబుల్ స్టోన్తో ఏమైనా చేయొచ్చా? కాబుల్ స్టోన్ చాలానే ఉంది. ఓకే, ట్రై చేద్దాం. సో కాబుల్ స్టోన్ కూడా బెస్టే ఫెన్స్ కంటే. సో కాబుల్ స్టోన్తో ఏమేమి వస్తాయి? ఎస్, కాబుల్ స్టోన్ వాల్ వస్తుంది అనుకుంటా. టోటల్గా 50 వస్తాయి అంటే చాలా గైస్, చాలా ఎక్కువైపోయినాయి యాక్చువల్. సో మళ్ళీ మైనింగ్ చేస్తే వస్తాయిలే, దాని ఏం ప్రాబ్లం లేదు. నాకైతే వాయిస్ బాగాలేదు ఎందుకంటే జలుబు వచ్చింది నాకు. వీడియోస్ రావడానికి అయితే లేట్ ఏం పట్టదు. కొంచెం ఇట్లా వాయిస్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. ఈ జలుబు ఎప్పుడు ఉంటుందో. అయినా ఇది రొటీనే. నాకు దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్కి నేనంటే పడను. ఎందుకంటే ఆ టైంలో నాకు ఎప్పుడు జలుబు జ్వరం వస్తుంటారు. ఈసారి జలుబు ఒక్కటే వచ్చింది, థ్యాంక్స్. మళ్ళీ జ్వరం తెప్పించుంటే నేను అసలు ఆడనికి కూడా అయ్యేది కానీ. ఓకే, ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఎన్ని బ్లాక్స్ పెట్టుకోవాలనేది చేస్తున్నాను. ఒకసారి మర్చిపోయాను పెట్టేసి. సో ఓకే గైస్, సో ఇట్లయితే సెట్ చేస్తాను అనమాట. సో లోపలే ఫామ్ ఫామ్ పెట్టుకోవాలంటే స్పేస్. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్రాప్స్ అయితే పెట్టబోతున్నాను అనమాట. సో ఇక్కడ క్రాప్స్ పెట్టుకుంటాం, మరి సరిపడంత పెట్టుకోలేం కాబట్టి అక్కడ ఒక చూసాం కదా మనం ఎపిసోడ్ నెంబర్ 2లోనో 3లోనో ఏమో ఏ ఎపిసోడ్లోనో తెలియదు, 4 అనుకో, 3 ఫస్ట్ అయితే మనకు సీడ్స్ కావాలి. సీడ్స్ ఎన్ని ఉన్నాయి? సీడ్స్ వచ్చేసి 48. ఇంకా ఇందులో ఏమన్నా ఇంకా కొన్ని అవుతాయి అందులో.
అరే నేను వేసుకున్నా కదరా, వేస్ట్ అయిపోయినాయి. ఓ ఇట్లా దేనికి నా వాడచ్చులే. ఎస్ ఒకటి చేయొచ్చు ప్లీజ్. ఇది ఇట్లా పైదాకా కట్టుకున్నాం, ఎంట్రన్స్ దాకా కట్టుకోవచ్చు ప్లీజ్. సో ఎంత పెద్దగా ఉండాలి ఎంట్రన్స్? ఒక్క నిమిషం బాగానే ఉంది బా, నాట్ బ్యాడ్ అసలు. ఓకే సో లోపలికి వెళ్ళి అయితే ప్లాంటింగ్ కోసం అయితే చూద్దాం. ఫస్ట్కి అయితే నా వస్తువులను నేను తెచ్చేసుకోవాలి. నా వస్తువులు నేను తెచ్చేస్తాను, అన్నీ అయిపోయినట్టున్నాయి. అన్నీ క్రాఫ్ట్ చేసుకోవాలా? నా దగ్గర ఐరన్ ఉందా? ఓకే చాలులే, సరిపోతే లేదు. నాకు గ్యాక్స్ ఉంది. నాకు ఇప్పుడు షవెల్ ఒకటి కావాలి. షవెల్, ఒక యాక్స్ వస్తుంటారా గైస్? ఒక యాక్స్, ఇంకొకటి హో కోసం పెడదాం గైస్. హో ఎస్ కరెక్ట్గా ఉన్నాయి, కాకుంటే ఒకటే మిస్ అవుతుంది. అది ఏందబ్బా ఇది? యాక్సా? వచ్చి ఇది స్వాడ్. సో ఓకే, ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే యూతల్ సైడ్ వీట్ గైస్. లేదు ఇదంతా వీట్. అరే ఫస్ట్ అయితే వాటర్ సప్లై చేసుకోవాలి కదా. వాటర్ సప్లైకి సో మన ఇంటి దగ్గర వాటర్ అటు సైడ్ ఉంది కదా. సో వాటర్ తెచ్చుకొని అయితే వేసేద్దాం ఇతర, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ప్లేస్ అయితే రెడీ చేసుకోవాలి వాటర్ సోర్స్ కోసం. వాటర్ సోర్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట. వెళ్ళి అయితే పడుకున్నాం. ఇంకా నైట్ కూడా అయిపోయింది, ఇంకా వర్షం కూడా తగ్గిస్తుంది. పడుకో, ఏమైనా రెస్ట్. ఓకే అరే ఓకే మొత్తం లేస్తాం గైస్. వీడికి ఏదైనా పేరు చెప్పండి గైస్, కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వాడికి అయితే అది పెట్టద్దు. సో ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. దానికి గాను ఒక్క నిమిషం. సో ఫస్ట్ ప్లేస్ అరేంజ్ చేసుకోవాలి. ప్లేస్కి ఒక నిమిషం. ఐరన్ షవల్ వాడడం ఎందుకు లేదు, దానికి దగ్గర ఉన్నాయి కదా. ఇది 2 3 కాదు చాలు. అనవసరమైనవన్నీ పైకి ఇస్తాం. ఫుడ్ కావాలి. ఒక 7 చాలు. సో స్టార్ట్ చేద్దాం. ఎంట్రీ ఇక్కడ నుండి కదా, అదే అక్కడ నుండి కదా. సో ఎంట్రీకి అవుతాం సైడ్, ఎంట్రీకి అవుతాం సైడ్ అనమాట. బాగుంటుంది. ఇంకా యువతల ఇది ఇట్లా వస్తుంది. ఎస్ ఇక్కడ కరెక్టే కదా. ఇచ్చాడు కదా ఇటు. సో ఫాస్ట్గా ఏం చేసిన తర్వాత మళ్ళీ వెళ్దాం.
ఎస్ గైస్, ఇటు సైడ్ అయితే కంప్లీట్ చేసేసినాం, కాకుంటే ఇంకొక సైడ్ కావాలి. అదే ఇటు సైడ్ అనమాట. సో ఇటు సైడ్ ఏం పెట్టాలనేది ఆలోచిస్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం పెడదాం. సో ఓకే, మనకైతే కౌ ఫార్మ్స్ ఇవన్నీ ముఖ్యం కదా. సో ఇక్కడైతే కౌస్ అయితే ఉంటాయి అనమాట. ఎట్లుంటుంది అంటారు, వద్దు అట్లాంటిది ఏమొద్దు. సో లేదంటే షీప్ ఓకే, షీప్ ఫామ్ కట్టుకుందాం కదా ఇటు సైడ్ అయితే. సో ఇటు సైడ్ షీప్ ఫామ్, ఇంకొక సైడ్ ఏదన్నా ఓకే. మన హార్సెస్కి అయితే ఇల్లు కట్టచ్చు యూత్ సైడ్. కాకుంటే ఎన్ని హార్సెస్ పడతాయి ఇక్కడ? ఒక హార్స్, అరే హార్సెస్ కట్టడానికి ప్లేస్ సరిపోదుగా. ఓకే, ఈ ప్లేస్ అయితే వేరే దానికి ఏదైనా వాడుతున్నాం, వేరే దానికి వాడుతున్నాం అనమాట ఈ ప్లేస్. సో ముందైతే ఇది. సో అయిపోయింది పని. సో వాటర్ తెచ్చి అక్కడ వేసుకోవడం ఇంకా. సో ఇప్పుడు ఎటు సైడ్ తీసినా కూడా అందులో ఈక్వల్ అయిపోతుంది. ఓకే గైస్, అంతా సెట్ అయితే చేస్తాను అనమాట. సో ఇప్పుడు నాకు ఒకే ఒక పని పడితే, ఇప్పుడు సీట్స్ ఎస్ ఈ సీట్స్తో అనమాట. సో సరిపోకపోతే వెళ్ళి తెచ్చేసుకోవడమే, ఇంకా అన్నీ ఉంటుంది సీట్స్. సో ఓకే, అయినంత వరకు అయితే స్టార్ట్ చేద్దాం ప్లాంటింగ్. సో త్వరగా గైస్, నా వల్ల అయినంత పెట్టాను అనమాట, నా వల్ల అయినంత వరకు అయితే. సో ఓకే, మిగతాదంతా ఆఫ్లైన్లో పెట్టేస్తా. సో ఓకే, వీడియో వస్తే పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ షేర్ చేయండి, వాళ్ళకి నచ్చిందో చూద్దాం. సో మన కొత్త గార్డెన్ ఎట్లా అనిపించిందో కింద చెప్పండి. ఇది గార్డెన్ అని చెప్పలేం. సో వీడియో వస్తే పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి, చెప్పా కదా. సో ఓకే బాయ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనం కన్ఫామ్గా మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మైనింగ్ వచ్చేసి అక్కడ నుండి ఇట్లా కరెక్ట్ అయితే చేసేద్దాం మన ఇంటికి. సో ఓకే బాయ్.